వాళ్ళు నిరుద్యోగులకు వచ్చి వాళ్ళే మీరు చెప్పండి మనం ఎట్లా మరి నోటిఫికేషన్ ఎట్లా ఇస్తే బాగుంటుందని అడిగి చేస్తారని అనుకున్నాం. మా శరత్ సారు కొన్ని వందల మందికి సాయం చేసిండు, మాకు కూడా లక్షలు సాయం చేసి నియంత ప్రభుత్వాన్ని ఓడగొట్టాలం అయిపోవాలని చెప్పేసి సారు కళాకారులకు కానీ వాళ్ళకి కానీ మేము రోజు చర్చించుకునేది ఆర్ట్స్ కాలేజ్ కాడ కానీ కొన్ని వందల ఇంటర్వ్యూలు చేసినాం. అసలు ఇక మనం తిరుగులేదు, మనం ఏం చెప్తుంది ఇంటర్వ్యూలు. వీళ్ళంతా మనోళ్ళే కదా, సీతక్క మన మనిషే, వివేకన్న మన మనిషే, పున్నమన్న మన మనిషే, రేవంత్ అన్న మన మనిషే, వీళ్ళంతా ఇంట్లో మనుషులు అయిపోతుంది అనుకున్నాం. కానీ వాళ్ళు వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కష్టపడ్డోళ్ళు ఎవడన్నా ఫీడ్బ్యాక్ ఇద్దామంటే వాళ్ళకి అపాయింట్మెంట్లు దొరకట్లేదు. మొత్తం చిరంజీవికి, రామ్ చరణ్ కు, అల్లు అర్జున్ కు, విజయ్ దేవరకొండకు, నాగార్జునకు చెప్పుకుంటే సిగ్గుపోయే పరిస్థితి అండి. అంటే వాళ్ళ మెంటాలిటీ మాకు అర్థమైపోయి అందరికంటే ముందే శరత్ సారు ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా దృక్కోణం టీవీ ఛానల్ ద్వారా మార్నింగ్ న్యూస్ పెట్టి పెడ ఇక అసలు మామూలుగా లేదు కథ. అట్లా మేమే అంటే మాకే కాంగ్రెస్ విమర్శించాలంటే బాధ అనిపిస్తుంది. ఎందుకు ఏమో డప్పు కొట్టి కాళ్ళు మొక్కి కింద పడి మీద పడి ప్రాణాలకు తెగించి కొట్లాడి తెచ్చిన వాళ్ళు గిట్లెట్లా చేస్తారు? అసలు ఎట్లా పోయే పరిస్థితి ఉందని మాకు బాధ అవుతుంది. అన్నిటికీ మించి ఇప్పుడు ఇలా గ్రూప్ 1 అభ్యర్థులు ఒక రకంగా సంతోషంగా ఉన్నారు, ఒక రకంగా బాధ ఉన్నారు. మరి బాధలు ఎవరున్నారు? మాకు జాబులు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు కొందరు సంతోషంగా ఉన్నారు. జాబులు రాని వాళ్ళు మంచిగా రద్దయింది మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చని వీళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ ఈ ప్రాసెస్ లో అసలు ఇప్పుడు చాలా మందికి ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి సంబంధాలు చూసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జాబ్లు వచ్చిన వాళ్ళ దాంట్లో చాలా మందికి పెళ్లి క్యాన్సిల్ అయ్యే పరిస్థితి కూడా ఉంటది. ఈ ఏం పరిస్థితి ఇట్లా ఉందని. అదే విధంగా మళ్ళీ రద్దు అయింది, మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే ఇప్పటికే లక్షలు అప్పు చేసిర్రు. మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా కరెక్ట్ పెడతారా పెట్టరా అనేది తెలియదు. ఒకటి బాధపడుతున్నారు నిరుద్యోగులు వచ్చి మాకు గ్రూప్ 1 అభ్యర్థులు చెప్తున్నారు, మళ్ళీ పెట్టినా కరెక్ట్ ఉంటుందా ఉండదా, మళ్ళీ వీళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తారా, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారా, ఏందన్నా మా జీవితాలు ఇంత అఘోర గోచరంగా అయినాయి. మేమందరం చేతి గుర్తుకే ఓటేసినాం, మా బతుకు ఇట్లా నవ్వుల పాలైపోయింది, మేము ఎక్కడికి పోవాలి, ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి ఒక నిరాశ నిస్పృహలలో ఉన్నారు. మేము ముందు నుంచే చెప్తున్నాం, రండి చిక్కడపల్లి లైబ్రరీ రండి, ఓయూ లైబ్రరీ రండి. ఆ నోటిఫికేషన్ తయారు చేసే ముందే ఎవరైతే టీజీపీఎస్సీ సభ్యులు ఉంటారో, చైర్మన్ ఉంటారో వాళ్ళు వచ్చి ఒకసారి చర్చించండి. మా అడ్వకేట్ శరత్ సార్ లాంటి వాళ్ళతో కూడా చర్చించండి. ఏదైనా ఉంటే ముందే తప్పులుంటే ముందే రెక్టిఫై చేసుకొని మనం నోటిఫికేషన్ పోతే బాగుంటుందా? అరే మళ్ళీ ఇప్పుడు కోర్టు తీర్పిచ్చేదాకా చూసుకుంటారు. అంటే అడుసు దొక్కనేలా అని అన్నట్టు కాలు గడగనేలా. అసలు మనం ముందు చూసుకోవాలి కదా, ఎప్పుడన్నా అన్ని చూసుకొని నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ జీవో 29 విషయంలో సపరేట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో నిరుద్యోగులు చెప్పేది నేను చెప్తున్నా అన్న, అట్లా 10% రిజర్వేషన్ వాళ్ళకే పోయింది. జీవో 29 వాళ్ళకు కూడా ఓసీలకి ఎక్కువ బెనిఫిట్ అయ్యేటట్టుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అయ్యేటట్టుంది. అంత తెలుగు మీడియం విద్యార్థులం కదా ఊర్లలోకి వెళ్ళి కాళ్ళు మొక్కినామని చెప్పి అసలు వాళ్ళు బయటకు కూడా వస్తే కేసులు అయితే ఏమో మళ్ళీ ఎగ్జామ్ రాసేటప్పుడు మళ్ళీ అడ్డంకులు అయితే అని చెప్పేసి వాళ్ళ అభ్యర్థులు కూడా బయటకు రాని పరిస్థితి. మాలాంటి వాళ్ళకి చెప్పి మాట్లాడండి అని చెప్తా ఉన్నారు. ఇంతకంటే బాధాకరం ఉంటుందా? ఎందుకు మరి మీరు అందరు నేను ఒక మాట నేను చెప్పడం మర్చిపోయినా, విద్యాశాఖ మంత్రి ఇప్పటికన్నా స్పందించాలా కదా. కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం, సరే జరిగిందేదో జరిగింది, ఇక నెక్స్ట్ టైం మంచిగా చేద్దాం అని ఇప్పుడు అడ్వకేట్ శరత్ సార్ లాంటి వాళ్ళకో, ఇంకా ఇప్పుడు చౌటి అన్న వాళ్ళకో, అశోక్ సార్ లాంటి వాళ్ళకో, విఠల్ అన్న వాళ్ళకో, అక్కడ ఉన్న మేడం ముఖ్యమంత్రి అంతే కదా, ముఖ్యమంత్రి టీజీపీఎస్సీకి ఏ శాఖ మంత్రికి సంబంధం ఉండదు కదా. మీరు అన్నారు, నేను అతనికి సమాధానం చెప్తాండి, మీరు వినండి. విఠల్ గారు క్లారిఫై చేయాలి. విఠల్ గారు పరిధిలో ఉండదు కదా. కాదు, నేను పరిధిలో ఉండదు కదా, నేను చెప్తాను. మరి పరిధిలో ఉండనప్పుడు మీరు ఒక ఆన్సర్ చెప్పాలి. టీజీపీఎస్సీకి లేదు, రేపటి రోజున 560 పైన జాబులు నిరుద్యోగులకు వస్తాయి. అప్పుడు టీజీపీఎస్సీ జాబులు ఇచ్చినామని చెప్పుకోవాలి. కానీ ముఖ్యమంత్రి నేనిచ్చిన జాబులు అంటున్నాడు. మరి ఆయనకు సంబంధం లేనిది అది స్వయం ప్రతిపత్తి అయినప్పుడు మరి ఒక స్టేడియం పిలిచి ఛాయలు ఇచ్చి బిస్కెట్ ఇచ్చి జాబులు ఒక నిమిషం నోటిఫికేషన్లు ఇచ్చేది గవర్నమెంట్. ఇక్కడ కాంగ్రెస్ ఎవరు లేరు కాబట్టి నేను కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్నా, మీరు ఆ విధంగా అనుకోకండి. నోటిఫికేషన్లు ఇచ్చేది టీజీపీఎస్సీ,
సారీ ప్రభుత్వం ఏం చేస్తుంది, టీజీపీఎస్సీకి లెటర్ రాస్తుంది ఇన్ని పోస్టులు భర్తీ చేయాలని చెప్పి. ఆ తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండదు, ఓన్లీ రోస్టర్ రిజర్వేషన్ దీనికి సంబంధించి. సో అక్కడ అల్టిమేట్ గా అయిపోయిన తర్వాత మేము ఇన్ని భర్తీ చేసామన్నది టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా చెప్పుకుంటారు. భర్తీ చేసినామని చెప్పుకునేటోళ్ళు తప్పులను కూడా మరి భరించాలి. సొమ్ము అంటే కష్టం అంటే మంచి భరించాలి. బీఆర్ఎస్ అదే జరిగింది కదా ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో ఓడిపోవడానికి కాదు. మంచి జరుగుతూనే మా అకౌంట్లు వేసుకుంటాం, చెడు జరిగితే మాకు సంబంధం లేదని చేతులు దులుపుకోవడం కరెక్టేనా? అంటే మీరు ఇప్పటికన్నా చెప్పండి, జీ తెలుగు వేదికగా అన్ని మేమే భరిస్తాం, మంచి అయినా చెడైనా. కానీ మంచి మా అకౌంట్లు వేసుకొని చెడు మీ అకౌంట్లు వేసుకుంటామని దయచేసి చెప్పొద్దు. ఒకటి. రెండోది, ఈ ప్రభుత్వం అది ఎవరు వచ్చినా, రెండోది అండి, మనకు ఎక్కడన్నా నడుచుకుంటూ పోతే ఎవరన్నా కారుతో గుద్దినా ఏదైనా టూ వీలర్ తో గుద్దినా యాక్సిడెంట్ అయ్యి కాలో చేతితో ఇరిగితే మన అందరం దొరకబట్టి తీసుకొచ్చి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు మనం ఏం చేస్తాం, ఆ ట్రీట్మెంట్ కు సంబంధించి వైద్యానికి ఖర్చులు ఇప్పిస్తాం. అది 1 లక్ష కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, 10 లక్షలు అయినా ఎవరైతే యాక్సిడెంట్ చేస్తాడో అన్యాయంగా ఆయనతో డబ్బులు ఇప్పిస్తాం కదా. మరి ఇక్కడ యాక్సిడెంట్ చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ గాని లేకపోతే మూల్యాంకనం చేసిన వాళ్ళ ఎవరెవరైతే తప్పు చేసిన వాళ్ళతోని జరిమానా విధించి ఎవరైతే నష్టపోయిన నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి కదండి. ఇక్కడ తప్పు వేరే వాళ్ళు చేస్తే శిక్ష వేరే వాళ్ళు అనుభవించడం ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. కనీసం ఇప్పటిదాకా మొన్న వరదలు వస్తే కామారెడ్డికి వెళ్ళి మంత్రులు ముఖ్యమంత్రి పరామర్శించిండు. వరదలు ఎంత డేంజరో ఇట్లాంటి మరి పరీక్షలు రద్దు అవ్వడం అంతకంటే డేంజరు. వరదల వల్లనే మాట్లాడదాం. మైపాల్ గారు మీరు లైన్ లో ఉండండి ఒక్క నిమిషం. విఠల్ గారు సో టీజీపీఎస్సీ మాజీ సభ్యుడిగా ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్నటువంటి మిత్రులందరి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా. ఒక ఉద్యమకారుడిగా, మాజీ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఈ జరుగుతున్నటువంటి పరిణామాల పైన నేను తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తాను. బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ తోటి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 50 లక్షల నిరుద్యోగులతోటి అనుబంధం ఉంటది. అంటే అందరికి ఆశ, అంటే 50 లక్షల మంది నిరుద్యోగులు సర్వీస్ కమిషన్ వైపు చూస్తూ ఉంటారు. అందులో ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు, ఎంతమంది రాయలేదు, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తారు, రకరకాలుగా వాళ్ళు భవిష్యత్తు ఊహించుకొని బతుకుతా ఉంటారు. దురదృష్టకరమైన సంఘటన వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క గ్రూప్ 1 సెలక్షన్ చేయలేకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. ఇంకా దశాబ్ద కాలంలో ఒక్క గ్రూప్ 1 ఆఫీసర్ ని స్టేట్ గవర్నమెంట్ కి ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్ అంతా యూపీఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ జరిగిన పరిణామాలు ఏంటంటే, నేను శరత్ అన్న చెప్పినట్టుగా జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా ఉంది. 222 కాపీస్ ఉన్నటువంటి జడ్జిమెంట్ లో రివాల్యుయేషన్ విత్ మోడరేషన్ మెథడ్ లో రివాల్యుయేషన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ 8 months ఇది కంప్లీట్ చేయకపోతే ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టడం అనేది చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాట్ ఈజ్ మోడరేషన్ మెథడ్? ఇప్పుడు ఉన్నటువంటి రివాల్యుయేషన్ మోడరేషన్ మెథడ్ ఏందనేది సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది ఒకటి. ఆ జడ్జ్మెంట్ ప్రకారము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది మోడరేషన్ మెథడ్ ఫాలో కావాలి రివాల్యుయేషన్ లో. అంటే మోడరేషన్ కి క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ఉండాలి, మస్ట్ గా ఏది క్వాలిఫికేషన్ అనేది ఆ జడ్జ్మెంట్ లో చెప్పడం జరిగింది. క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ఉండాలి, ఎగ్జామినర్స్ ఉండాలి, మోడరేటర్స్ ఉండాలి. మోడరేటర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మీరు బయాస్ ఉండకూడదు, ఎక్కడ పడితే అక్కడ నెగ్లిజెన్స్ గా మీరు పేపర్స్ దిద్దకూడదు, మార్క్స్ చాలా జాగ్రత్తగా వెయ్యాలి అని ర్యాండమ్ సెలక్షన్ లో మోడరేటర్స్ ని సెలెక్ట్ చేస్తుంటాడు. అంటే తను కూడా మళ్ళీ రివాల్యుయేషన్ చేస్తాడు మోడరేటర్ అనేవాడు ర్యాండమ్ గా. ఎక్కడైనా పొరపాటు ఉంటే ఆ కన్సర్న్ ఎగ్జామినర్స్ పిలిపించేసి ఇక్కడ నువ్వు పొరపాటు చేసినావు, ఇక్కడ తక్కువ వేసినావు, ఇక్కడ మార్కులు ఎక్కువ వేసినావు అని అడ్వైజ్ చేస్తాను. ఇక్కడ మోడరేషన్ మెథడ్ ఫాలో కాలేదని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇది ఎందుకు జరిగింది అనేది భరత్ అని ఒక్కసారి మీరు గ్రహించాలా. సర్వీస్ కమిషన్ అప్పుడు పేపర్ లీకేజ్లు, జనార్దన్ రెడ్డి గారు రిజైన్ చేయడము, ఇవంతా జరిగిన తర్వాత కొత్త చైర్మన్ గారు వచ్చారు, మహేందర్ రెడ్డి గారు. వారికి కొత్త చైర్మన్ కి కేవలం సంవత్సర కాలం మాత్రమే ఉంది. ఆ సంవత్సర కాలంలో తన చైర్మన్ రాగానే తన హయాంలో ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ప్రిలిమ్స్, మెయిన్స్, తర్వాత వాల్యుయేషన్. అంటే తను డిసెంబర్ లో రిటైర్ అవుతున్నాడు అని చెప్పేసి వాల్యుయేషన్ లో మరి అది తెలిసి మిస్టేక్ చేశారా, అంటే అడావుడియా, తన హయాంలో కంప్లీట్ కావాలన్నటువంటి ఇంట్రెస్టా, వాట్ ఎవర్ ఇట్ మే బి,
వాల్యుయేషన్ లో చాలా తప్పులు జరిగినాయి అనేది చాలా మంది విద్యార్థులు కానీ అభ్యర్థులు కానీ చెప్తా ఉన్నారు. ఎట్లా తప్పులు జరిగినాయి? ఒక్కొక్కరు దాదాపు 50 నుంచి 100 పేపర్లు దిద్దారు. ఒకరు యావరేజ్ గా 10th క్లాస్ గానీ ఇంటర్మీడియట్ పేపర్స్ కూడా 20 పేపర్లు ఆన్సర్ షీట్స్ మోర్ దాన్ 20 వాల్యుయేషన్ చేయడానికి వీలు లేదని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వీళ్ళు ఎట్లా చేశారు? 50, 60, 70, 100 అంటే అడావుడి. ఇక్కడ ఒక క్వశ్చన్, వాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్ కి బ్లూ ప్రింట్ లాంటిది అట్లా ఏమైనా ఇస్తారా? ఇది రాస్తే ఇన్ని మార్క్స్ ఇవ్వాలి? 100% ఇస్తారు. మరి ఇచ్చినా సరే ఎందుకు ప్రాబ్లం జరిగింది? ఇక్కడ జరిగింది అదే కదా. ఇంకొకటి, రెండోది, ఎగ్జామినర్ కాకుండా వేరే వాళ్ళు పేపర్ పరిశీలించే అధికారం ఉందా? ర్యాండమ్ ఉండకూడదు, ఇంపాసిబుల్, జస్ట్ ఇంపాసిబుల్. మరి మీరు సుప్రీంకోర్టులో మోడరేటర్ అని చెప్పారు కదా, మోడరేటర్ సీనియర్ ప్రొఫెసర్ విల్ బి ఏ మోడరేటర్. సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ విల్ బి ఏ మోడరేటర్. ప్రొఫెసర్స్ మోడరేటర్ ఉండాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తీసుకున్నట్టు, అక్కడ దొరకకపోతే కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకున్నట్టు, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ పనిచేసే ప్రైవేట్ లెక్చరర్స్ తీసుకున్నట్టు జనరల్ గా యూనివర్సిటీ నుంచి తీసుకోవాలి. అదర్ దాన్ ఒకవేళ యూనివర్సిటీ దొరకకపోతే సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ డిగ్రీ కాలేజ్ నుంచి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది ఫాలో కాలేదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అనేక ఆధారాలు ఉన్నాయి. తద్వారా కోర్టు దీన్ని తప్పు పట్టింది. మళ్ళీ 8 months లోగా రివాల్యుయేషన్ చేయాలి, రివాల్యుయేషన్ రిజల్ట్స్ ఇవ్వమని. ఒకవేళ రివాల్యుయేషన్ చేత కాకపోతే క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలనేది కూడా కోర్టు డైరెక్షన్ ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా శరత్ అన్న వాళ్ళ అభిప్రాయం ఏకీభవిస్తున్నా. ఒకవేళ డివిజన్ బెంచ్ కి పోయినా సర్వీస్ కమిషన్ కి రిలీఫ్ మాత్రం దొరకదు, సుప్రీంకోర్టు పోయినా రిలీఫ్ మాత్రం దొరకదు. అభ్యర్థులు ఇండివిజువల్ ఎవరైనా పోతే వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. కానీ ప్రభుత్వం బేసిజాలకు వెళ్లకుండా, సర్వీస్ కమిషన్ బేసిజాలకు వెళ్లకుండా స్పష్టమైనటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని, దశాబ్ద కాలం అయింది కాబట్టి విద్యార్థులను భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని వెంటనే బేషాలకు వెళ్లకుండా కోర్టు తీర్పుని ఫాలో అవుతూ వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి. మా ఆయనలో కూడా మేము 2014 నుంచి 20 మేము గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసామన్నా, నాట్ ఫర్ తెలంగాణ స్టేట్. ఏపీలో ఉన్నటువంటి స్టేట్ లో ఒకటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక నోటిఫికేషన్ వస్తే సుప్రీంకోర్టు ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి పోస్ట్ డివైడ్ చేసింది. స్టేట్ డివైడ్ అయింది కాబట్టి ఏ స్టేట్ కా స్టేట్ చేయమని 2017 లో మోడరేషన్ మెథడ్ ఫాలో. అక్కడ దాదాపు 200 పోస్ట్ అప్పుడు రిక్రూట్ చేశాం. ఎక్కడైనా ఇట్లాంటి వార్తలు వచ్చాయా? ఇవాళ దే ఆర్ డూయింగ్ జాబ్ నౌ. ఆల్రెడీ డిప్యూటీ తహసీల్దార్స్ కావచ్చు, డిప్యూటీ కలెక్టర్స్ కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వాళ్ళందరూ జాబ్ చేస్తా ఉన్నారు. సో అక్కడ మేము గొప్ప అని చెప్పట్లేదు, కానీ మా ఆయంలో 14 నుంచి 20 వరకు ఎలాంటి ఇట్లాంటి మిస్టేక్స్ చేయకుండా కొన్ని డిలే జరిగి ఉండొచ్చు, తప్పు పట్టట్లేదు. కానీ మేము మాక్సిమం దృష్టి పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి సర్వీస్ కమిషన్ చైర్మన్ గా చక్రపాణి గారు కానీ, మా ఉద్యమ కాలం నుంచి మేము ఈ రిక్రూట్మెంట్ చూసాం కాబట్టి మాకున్న అనుభవం కానీ ఎక్కడా చిన్న మిస్టేక్ లేకుండా జాగ్రత్త పడ్డా మేము క్లీన్ చిట్ గా బయటికి రాగలిగాం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసినాం. పేపర్ లీకేజ్లు, అసలు క్రెడిబిలిటీ, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ భరత్ అన్న. సుప్రీంకోర్టుకి ఎంత గౌరవం ఉందో యూపీఏ సర్వీస్ కమిషన్ అంత గౌరవం ఉండాలా. యూపీఎస్సీకి ఎంత గౌరవం ఉందో సర్వీస్ కమిషన్ కి అంత విశ్వాసం, నమ్మకం ఉండాలి. లక్షలాది మంది విద్యార్థులతో ముడిపడినటువంటి సంస్థ అది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆ క్రెడిబిలిటీని పెంచే ప్రయత్నం చేయాలి. అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు, ఎవరైనా కావచ్చు. సరే, చైర్మన్ అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఉంటాయి, సెక్రటరీకి అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్వ్యూస్ తీసేసిన తర్వాత అసలు మెంబర్స్ అనే వాళ్ళు నామమాత్రం అయినప్పుడు ఏం చేసి ఉండాల్సింది మీ ఉద్దేశంలో? ఏమేం తప్పులు చేసింది? కోర్టు అబ్జర్వేషన్స్ కాకుండా మీకేమనిపించింది? మీకు అనిపించింది ప్రిలిమ్స్ అంటే ఉన్నటువంటి స్పెసిఫైడ్ గైడ్ లైన్స్ ఉన్నాయి, బిజినెస్ రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అయితే సరిపోయింది. అంటే మేము అక్కడ ఉన్నటువంటి బిజినెస్ రూల్స్ ని ఫ్రేమ్ చేశాం. మేము గవర్నమెంట్ జీవో తీసుకొచ్చాం. ఉన్నటువంటి రూల్స్ ని ఫాలో అయితే మిస్టేక్ జరిగేది కాదు. అడావుడి తొందర రిజల్ట్స్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉండొచ్చు. మహేందర్ రెడ్డి గారు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆయనలో తొందర రిజల్ట్, నా ఆయనలో నేను రిక్రూట్మెంట్ చేసిన తొందర కంప్లీట్ చేయాలని రిజల్ట్ అప్పుడే కదా వచ్చింది. అంటే మహేందర్ రెడ్డి గారు కంప్లీట్ అయిన తర్వాతనే కొత్త చైర్మన్ రిజల్ట్ ఇచ్చారు. బట్ ప్రాసెస్ అయిపోయింది. అప్పటికి తన ఆయంలో ప్రాసెస్ కంప్లీట్ అయింది. కొత్త చైర్మన్ గారు వచ్చి ఇప్పుడు రిజల్ట్స్ ఇచ్చారు. ఏదేమైనా ఇవాళ కోర్టు అబ్జర్వేషన్స్ ని కన్సిడరేషన్ తీసుకొని అభ్యర్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని దాన్ని ఫాలో అయితే మంచిదని అభిప్రాయం. బేసిజాలకు వెళ్ళకూడదని అభిప్రాయం.
ఒకటి భరత్ ఒక విషయం సార్, ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు సెంటర్లు వేరే అనేది నాకు తెలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు సార్. ఓన్లీ కోటి ఉమెన్స్ కాలేజీలో అమ్మాయిలకు మాత్రమే దాన్ని కంప్లీట్ గా డివైడ్ చేయడం అనేది అసలు దేశ చరిత్రలో సివిల్స్ కూడా అలాంటి సంఘటనలు అయితే నాకు తెలిసే జరగలేదు సార్. మీకు తెలిసి ఏమన్నా జరిగినాయి సార్ విఠల్ సార్? 10th ఇంటర్లో జరగకూడదు అంటే జెండర్ బేస్డ్ గా సెంటర్ అలాట్మెంట్ ఉండదు, అసలు ఆల్ టికెట్ బేస్డ్ గా సెంటర్ అలాట్మెంట్ ఉండదు, నాట్ బేస్డ్ ఆన్ జెండర్. అట్లా జరగ కూడా తప్పు, పొరపాటు అట్లా చేయడం. ఏ ఉద్దేశంతో చేశారో ఎందుకు చేశారో తెలియదు కానీ అట్లా చేయకూడదు. ఆల్ టికెట్ బేస్ గానే సెంటర్స్ ఉంటాయి. భరత్ గారు చెప్పండి. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జడ్జి గారు ఒక విషయం పాయింట్అవుట్ చేసినారు తన తీర్పులో. అదేంటంటే ద క్యాండిడేట్ హూ డిడ్ నాట్ ఈవెన్ క్లియర్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పేపర్ స్టిల్ హ్యాడ్ దేర్ అదర్ పేపర్స్ ఎవాల్యుయేటెడ్ అండ్ ఇన్క్లూడెడ్ ఇన్ టోటల్ మార్క్స్ కాంట్రరీ టు ది నోటిఫికేషన్ టర్మ్స్ అని ఒక అబ్జర్వేషన్ చేసినాడు. అది ఎంత హీనమైంది చెప్పండి. ఇప్పుడు దాన్ని హౌ కెన్ ది అదర్ మళ్ళొకసారి చెప్పండి ఏం చేశారు ఎగ్జామ్? సమ్ క్యాండిడేట్ హూ డిడ్ నాట్ క్లియర్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పేపర్. ఇప్పుడు క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ పేపర్ వేస్తేనే మిగతా పేపర్ల ఎవాల్యుయేషన్ జరుగుతుంది. మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ శరత్ అన్న మీకు యాడ్ చేస్తున్నా, ఇంగ్లీష్ పేపర్ ఈజ్ అ క్వాలిఫికేషన్ పేపర్, క్వాలిఫికేషన్. ఆ ఇంగ్లీష్ పేపర్ లో పాస్ అవుతేనే మిగతా పేపర్స్ వాల్యుయేట్ చేయాలి. కరెక్ట్. కాని వ్యక్తులను కూడా మిగతా పేపర్ చేసి మార్క్స్ యాడ్ చేశారన్నది తన అబ్జర్వేషన్ అనుకుంటా బహుశా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అది ఎట్లా తెలిసింది? అది ఎవరి వాళ్ళకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ డీటెయిల్స్ ఇచ్చారు మొన్న వాదన జరిగినప్పుడు. ఒక్క నిమిషం భరత్, ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇంపాసిబుల్ టాస్క్ అని ఒకటి ఉంటుంది. ఇంపాసిబుల్ టాస్క్ అంటే హ్యూమన్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, యూ కాంట్ ఈవెన్ థింక్ ఆఫ్ సచ్ ఆ రకమైనటువంటి ఎవాల్యుయేషన్ జరుగుతుందని. అక్కడ జడ్జి గారు ఏం పాయింట్అవుట్ చేసినారంటే డబుల్ అండ్ ఈవెన్ ఎలిజిడ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ 1.26 lakh స్క్రిప్ట్స్ ఇన్ 90 days అని. అంటే రెక్కలు వచ్చుకొని ఎగిరిపోయినా గానీ ఇంత పెద్ద స్టూపెండస్ టాస్క్ కుడ్ నాట్ హావ్ బీన్ అకంప్లిష్డ్ విత్ ఇన్ సచ్ ఎ స్మాల్ పీరియడ్ ఆఫ్ 90 days అనేటువంటి మాట జడ్జి గారు మాట్లాడారు. దీన్ని అప్పలేట్ కోర్టు ఎట్లా ఇగ్నోర్ చేస్తా చెప్పండి. తర్వాత రెండోది భరత్, ఇప్పుడు మీరు ఎంతమంది అన్నారు కదా టీఎస్పీఎస్సీ ఇండిపెండెంట్ గా ఉంటది, ముఖ్యమంత్రికి బాధ్యత లేదు, అది ఇది అని అన్నారు కదా. ముఖ్యమంత్రికి భరత్ అనే శరత్ అన్న ఇట్ కమ్స్ అండర్ జిఏడి. టీజీపీఎస్సీ కమ్స్ అండర్ జిఏడి. జిఏడి హెడ్ ఆఫ్ ది జిఏడి సీఎం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. విద్యాశాఖ మంత్రి అంటన్నా మైపాల్ యాదవ్ విద్యాశాఖ మంత్రి అంటే విద్యాశాఖ మంత్రి కిందికి రాదని చెప్పి ముఖ్యమంత్రి కిందికి రాలేదు. ఒక్క నిమిషం, అలా కాదు. ముఖ్యమంత్రి అంటే తాను గొప్పలన్నీ తనకు వైపు, తర్వాత ఫెయిల్యూర్స్ అన్ని ఇతరులకు అనేటువంటి అంశం మాట్లాడిన సందర్భంలో మనం ఏం చెప్తాం అంటే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే లోకో పేరెంటీ అని లాలో ఒక కాన్సెప్ట్ ఉంటది. అంటే ముఖ్యమంత్రి, ఒక స్కూల్ ప్రిన్సిపాలు, ఒక డాక్టరు, వీళ్ళు ఎట్లా అంటే తండ్రి లాంటి పాత్ర పోషించాల్సి వస్తుంది. తప్పు ఎవడు చేసినా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి ఒక ఉదాత్తమైన స్వభావంతో ఈ వ్యవహారాలు చేయాల్సి ఉంటుంది తప్ప ప్రత్యర్థులను దునుమాడాలా అనే ఈ రాజకీయ కోణం అనే దాన్ని ఇట్లాంటి వాటిలలో పెట్టద్దు భరత్. తర్వాత రెండోది ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే అల్టిమేట్లీ హూజ్ ఇమేజ్ ఈజ్ ఎఫెక్టెడ్. ఇవాళ ఇతర రాష్ట్రాల్లో, రాజస్థాన్ లో, ఉత్తరప్రదేశ్ లో, ఇంకా ఇతర రాష్ట్రాలలో పేపర్ లీకేజ్లు జరిగినాయి, బీహార్ లో జరిగినాయి. రాహుల్ గాంధీ చాలా పదే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాడు కదా. అసలు సరి అయినటువంటి ఎగ్జామినేషనే జరపలేని చచ్చు ప్రభుత్వాలు బీజేపీ అని అంటున్నాడు కదా. మరి ఇప్పుడు తెలంగాణలో జరిగిన దీనికి ఆయన ఇచ్చే ఆన్సర్ ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొంత కొత్త పద్ధతిలో ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే పేపర్ లీకేజ్ కాదు, ఇది లీకేజ్ వేరు, ఇది వేరు. లీకేజ్ అన్నది మిస్టేక్ కదా, క్రిమినల్ మిస్టేక్. లీకేజ్ లోపల దొంగతనం అంటే లాస్ట్ టైం